అధికారానికి నోచుకోవడానికి యొక్క భూభారతి చట్టంలో మరి చక్కటి అవకాశం కల్పించడం జరిగింది. సరళ గారు, మహిళా రైతు సరళ గారు మాట్లాడండి. నా పేరు సరళ, అక్కంపల్లి మహిళ రైతుని. 4 ఏళ్ల నుంచి నేను ధరణిలో అప్లికేషన్ పెడితే నాకు ఇంతవరకు రాలేదు. అందుకే ఇప్పుడు ఈ చట్టం నుంచి వచ్చిన భూభారతి నుంచి అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ పేద రైతులకు కూడా ఇట్లాంటి కష్టం రావద్దు, అందరికీ ఈ భూ చట్టం నుంచి రావాలని ఆశిస్తున్నాను. ఆన్లైన్లో మా ఆయన చనిపోయినప్పుడు నాకు ఈ రైతు మీద ఇది కన్సల్ట్ ఆఫీసర్ ఎవరు? సరళక్క అడిగేది ఏంది ఐడియా ఉందా మీకు? కన్సల్ట్ ఆఫీసర్ ఏ మండలం అక్క అనేది? మండలం వెలిగొండమే. ఎంఆర్ఓ గారు అక్క అడిగేది ఏంది? ఎందుకు పెండింగ్ ఉంది? 4 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇంతవరకు కాలేదు. శ్రీనివాస్ పేరు మీద ఉంది. సో ఒకసారి అదేందో వివరాలు రేపు మీరు గ్రామానికి వెళ్ళేటప్పుడు ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంటుంది అనుకుంటాను. అది ధరణిలో అది క్లియర్ కాలేదు కాబట్టి మన చట్టంలో భూభారతిలో క్లియర్ అయ్యేటట్టు చేసి పెట్టారు. థ్యాంక్ యూ సార్. అందరికీ చేయాలని భూభారతి చట్టం గురించి వచ్చిందని చేయాలని ఆశిస్తున్నాను. గ్రామ పెద్దలకి, అధికారులకి అందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు. సంతోషం అక్క. థ్యాంక్ యూ. చల్లగుండవే. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మీలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం. నెక్స్ట్ మరో రైతు కందుల నరసింహ గారు, మరి ధరణి వల్ల ఏమి ఇబ్బందులు జరిగినాయి, భూభారతి వల్ల ఎంత ఈజీగా అవుతుంది అనేది ఒకసారి రండి, ముందరికి రండి. అటు ఇంత మంచి చక్కటి భూభారతి సదస్సు ఏర్పాటు చేసి రైతులందరికీ మన ధరణి నుంచి ఎలాంటి ఇబ్బంది పడ్డారు దాన్ని మన కలెక్టర్ గారు చక్కగా వివరించినాడు ప్రతి ఒక్క సెక్షన్ మీద. నేను కూడా రిటైర్డ్ ఏఎస్ఐని. 1999 నుంచి నేను ఈ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, సిసిఎల్ కమిషనర్ కరుణామేడానికి ఇచ్చిన అటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. తహసీల్దార్ గారు 13B ఇచ్చిండ్రు. 2017 వరకు రికార్డు రాస్తారు, ఒకసారి పెన్సిల్ రాస్తారు, ఒకసారి ఏమో పెన్నుతో రాస్తారు. మళ్ళీ 17 తర్వాత సమగ్ర సర్వేలో మొత్తమే పోయింది. మన తహసీల్దార్ గారికి మేము పిటిషన్ ఇస్తే అతను కనీసం నోటీస్ ఇచ్చే అధికారం లేకుండా చేసింది ఈ ధరణి వల్ల. మళ్ళీ ధరణిలో దరఖాస్తు పెట్టమంటే పెట్టిన దరఖాస్తులన్నీ రిజెక్టే చేస్తున్నారు. మరి దీన్ని పరిష్కారం దొరకలేదు. ఈ చక్కటి భూభారతి చట్టం పెట్టినందుకు మన ముఖ్యమంత్రి గారికి, అతి చురుకైన మన రెవెన్యూ మంత్రి గారు పట్టుదలగా రైతు బిడ్డ కాబట్టి ముందుకొచ్చి ఈ విధంగా దీన్ని సదస్సులు ఏర్పాటు చేసి భూభారత్ అనేది అందరికీ తెలియాలనేది ఈ సదస్సు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ నరసింహ గారు. మీరు చెప్పినట్లుగా సాదా బహినామాల కింద ఎవరైతే 2020లో మరి ధరణి చట్టంలో అప్లికేషన్ పెట్టమని చెప్పడం జరిగింది, ఒక్కొక్క అప్లికేషన్కి 1000 నుంచి 1500 రూపాయలు వసూలు చేసి చట్టబద్ధత లేనందువల్ల దాదాపు 10 లక్షల సాదా బైనామా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఒక్క కలంపోటుతో కంప్లీట్ చేయడానికి ఆఫీసర్ గారు నేను చెప్తాను. నెక్స్ట్ ఆడబిడ్డను పిలవండి. ఎవరు మాట్లాడాలి? అయిపోయారా? మైక్ రైతు తక్కువ మాట్లాడండి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడిపించు. పైల్మాన్పురం సార్ మాది. హలో, పైల్మాన్పురం సార్ మాది. నాకు అన్యాయం చేస్తుండు. భూమి మా మడిది అంత చేసుకుంటూ మా ఆయన చచ్చిపోయిండు, నాకు ఇస్తలేడు భూమి. ఏం చేయాలి? మస్తు ఖర్చులు పెట్టినా అన్యాయంగా తిరిగి ఏం చేయాలి? మళ్ళీ అంతవరకు ధన్యవాదాలు సార్. నాకైతే భూమి చేయాలి సార్. ఎట్లా పడి ఎంఆర్ఓ గారు, అది ఉమ్మడి కుటుంబం సంబంధించింది ఉన్నట్లుంది. అదేంటో చూసి న్యాయం ఉంటే తప్పకుండా సాయం చేసి పెట్టండి. ఆడబిడ్డకి అప్పీల్ ఉన్నది, ప్రొవిజన్ ఉంది. అదే. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఈ యొక్క సభని మన భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం